వైద్యుల నిర్లక్ష్యంగా వ్యక్తి మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా బంధన్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. వరంగల్కు చెందిన మహేందర్ అనే వ్యక్తి కడుపులో నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు కాకుండా హాస్పిటల్ సిబ్బంది వైద్యం చేయగా మహేందర్ మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట బంధువులైతే ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. మరోపక్క సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అనుభవం లేని వాళ్లు వైద్యం చేయడంతోనే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చెప్తున్నారంటే వీళ్ళు అరిచేస్తున్నారు అంటే మేము అరవకుండా ఉండం కదండి, అరిచేస్తున్నారు, కొంచెం కంట్రోల్ పెట్టుకుంటే మా పని మేము చేసుకుంటామని చెప్తున్నారు. అసలు కంట్రోల్ ఎక్కడికి ఆల్రెడీ పోయారు, దానికి ఎక్కువ తీసేసి సింపుల్గా ఇంకా చెప్పట్లేదు. నేను లోపలికి వెళ్ళి అక్కడ ఏమి పల్స్ నాకేం కనిపించకపోతే ఏమైందని గల్లపట్టాను. ఒక జూనియర్ డాక్టర్ అండ్ సార్ డాక్టర్ కూడా కాదు ఫామ్కి నేను గల్లపట్టాను. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ, ఈవినింగ్ 9 o'clock నైట్ 9 నుండి మార్నింగ్ 6 వరకు ఏ క్వశ్చన్ అడిగిన ఆన్సర్ ఇవ్వలేదు. కార్డియాలజిస్ట్ అడిగిన రాలేదు, పల్మోనాలజిస్ట్ రాలేదు, ఈఎన్టీ ఉన్ను ఓన్లీ సర్జన్ మాత్రమే ఈ వీళ్ళు జనరల్ వచ్చేసి చేశారు. డాక్టర్ నండి మహేందర్ రావు, మధులిక. డిమాండ్ లేదండి, వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయాలి అంతే. వాళ్ళు చేసిన పనికి అరెస్ట్ చేయాలి, లైసెన్సులు క్యాన్సిల్ చేయాలి. ఇంకొకటి ఫార్మసీ చూడండి, ఆ ఫార్మసీలో నైట్ నేను మెడిసిన్ కూడా తీసుకున్నాను, ఫార్మసిస్ట్ లేదు. డిగ్రీ ఫెయిల్ అయిన 3 క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళ వీడియోని కూడా నేను తీశాను. అక్కడ ఉన్నది పర్సన్ వేరు అండ్ ఫార్మసిస్ట్ వేరు, అక్కడ చేసే పర్సన్స్ వేరు. 3 డిగ్రీ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అండ్ పైన కూడా మొత్తం అందరూ జస్ట్ ఫార్మ్ డి క్యాండిడేట్స్ లేదా బిఎంఎస్ అండ్ జనరల్, ఎవరు పర్ఫెక్ట్ పర్సన్స్ లేరు. ఓకే, ఈ పర్సన్స్ వల్ల మేమేమంటున్నామంటే హాస్పిటల్ అన్న సీజ్ చేయాలి, ఒకటి నా డిమాండ్. రెండొకటి వచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి కంపల్సరీ. ఇవి రెండే నేను అడిగేది. అంతకన్నా డబ్బులు ఇవి మా డాడీ లేనప్పుడు మేము ఇంత కష్టపడి తనని చూసుకున్నాము, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు. ఈవెన్ టీ దగ్గర నుండి పాల ప్యాకెట్ దగ్గర నుండి మాకు అన్ని మా డాడీ. ఎందుకంటే మేము బ్రాహ్మణ్స్, అమ్మాయిలం, బయటికి కూడా వెళ్ళాం, ముగ్గురు ఆడపిల్లలం. పొద్దున్న నుండి నైట్ వరకు మా డాడీ